లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ లో ఈడీ విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈడీ అధికారులు విజయసాయిరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. ఇక గతంలోనూ పలుమార్లు విజయసాయిరెడ్డిని విచారించింది ఈడీ. విదేశాలకు నగదు తరలింపు, అక్రమంగా షెల్ కంపెనీల ఏర్పాటు ఆరోపణలపై ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. వైసీపీ హయాంలో 2019 నుంచి 24 మధ్య లిక్కర్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయంటోంది కూటమి ప్రభుత్వం. ఈ విచారణలోకి ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఎలాంటి వివరాలను ఈ రోజు ఈడీ విజయసాయిరెడ్డి నుండి రాబట్టనుంది? కాసేపు క్రితమే విజయసాయిరెడ్డి ఈడీ కార్యాలయానికి వచ్చారు. సో కొన్ని డాక్యుమెంట్స్ సైతం తీసుకొని ఆయన వచ్చినటువంటి విజువల్ మనకు కనిపించింది. సో విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత కాసేపు క్రితమే ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ సైతం ఇప్పుడే ఈడీ ఆఫీస్కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈడీ కార్యాలయంలో విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించి గతంలో అరెస్ట్ అయినటువంటి అక్యూజ్ చేసినటువంటి స్టేట్మెంట్స్ని ఆధారంగా ఈరోజు విజయసాయిరెడ్డిని ప్రశ్నించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 3,000 కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ చోటు చేసుకుందని గతంలో ఏపీ సిట్ కోర్టుకు తెలిపినటువంటి విషయం తెలిసిందే. సో సిట్ ఇప్పటి వరకు దర్యాప్తు చేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు ఏపీ సిఐడి దర్యాప్తు చేసినటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా ఈడీ పరిశీలించి వాటి ఆధారంగానే ఒక కేసుని ఈడీ కూడా నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ కూడా సైమల్టేనియస్గా లిక్కర్ స్కామ్కి సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ క్రమంలో 5 డేస్ క్రితం విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. సో ఈడీ నోటీస్ వచ్చిన తర్వాత లేటెస్ట్గా విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ని కూడా ఆయన చేసినటువంటి సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి లోపలికైతే వెళ్ళారు. ఎన్ని గంటల పాటు విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తారో చూడాల్సింది. ప్రధానంగా ఈడీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మనీ లాండరింగ్ కోణంపైనే జరగనుంది. లిక్కర్ స్కామ్ ద్వారా కిక్ బ్యాక్స్ రూపంలో వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా హవాలా రూపంలో విదేశాలకు అండ్ కొన్ని ప్రైవేట్ ఎంటిటీస్కి మళ్లించారు అనేటువంటిదే ప్రధాన అభియోగం. సో దానికి సంబంధించి విజయసాయిరెడ్డి గత ప్రభుత్వ హయాంలో కీలక రోల్లో అతను ఉన్నాడు కాబట్టి సో అతడికి తెలిసినటువంటి డీటెయిల్స్ని స్టేట్మెంట్ రూపంలో ఈరోజు విజయసాయిరెడ్డిని ఈడీ ప్రశ్నించనుంది. సో ఇప్పటికే విజయసాయిరెడ్డి నుండి రాబట్టాల్సినటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక క్వశ్చనైర్ని కూడా ఈడీ ఆల్రెడీ సిద్ధం చేసుకుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే విజయసాయిరెడ్డిని ఈడీ ప్రశ్నించనుంది. సో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, కొంతమంది బ్యూరోక్రాట్స్ని అండ్ రిమైనింగ్ చాలామంది సంబంధించినటువంటి అరెస్ట్ని ఇప్పటికే ఏపీ సిట్ కూడా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. సో వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని విజయసాయిరెడ్డి నుండి అయితే ఈడీ అధికారులు స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎస్ ప్రణీత.